పూరి జగన్నాథుడి రథానికి సంబంధించినటువంటి రథోత్సవం గురించి వింటుంటాం. అదే సందర్భంలో రత్న భాండాగారం గురించి గత కొన్ని రోజుల నుండి చర్చ జరుగుతున్నటువంటి వేళ 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆలయంలో రహస్య గది తలుపులు మ్యాజిస్ట్రేట్ సమక్షంలో తెరవడం. ఈ సందర్భంగా స్వామివారికి చెందిన విలువైన వస్తువులు లెక్కించేందుకు 11 మందితో ఏర్పాటు చేసిన బృందానికి సారథ్యం వహిస్తున్న ఒరిస్సా హైకోర్టు విశ్రాంతి జడ్జి జస్టిస్ విశ్వనాథ్ రాథ్ మాట్లాడారు. మ్యాజిస్ట్రేట్ సమక్షంలో గది తాళాలు పగలగొట్టిన తర్వాత తమ బృందం గదిలోకి ప్రవేశించిందని చెప్పారు. ఆ రహస్య గది లోపల భాండాగారానికి పాములు కాపలాగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారు. తమ బృందంలో 7-8 మంది ఆలయ మేనేజ్మెంట్ సభ్యులు ఉన్నారని, వీళ్ళంతా బహుడా యాత్ర సన్నాహాల్లో బిజీగా ఉన్నందున తనిఖీలకు ఆభరణాల తరలింపుకు తగిన సమయం లభించలేదని చెప్పారు. అందువల్ల దేవతామూర్తుల ఆభరణాలు, విలువైన రత్నాలు తరలింపుకు మరో తేదీ నిర్ణయిస్తామని చెప్పారు. జగన్నాథాలయం పాలనాధికారి అరవింద పాడి దీని మీద స్పందించారు. ఔటర్ ట్రెజరీలో భద్రపరిచిన ఆభరణాలు ఆలయ ప్రాంగణం లోపల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి తరలించినట్టు చెప్పారు. ఆ తర్వాత దీనికి మ్యాజిస్ట్రేట్ సమక్షంలో సీల్ వేసినట్టు చెప్పారు. మరోవైపున పెంచిన తల్లి